ఈ సమాజాన్ని మారుస్తాం. మొదలు మేము బాగవుదాం, సమాజాన్ని మార్చుదాం. ఇప్పుడు మనకు కావలసిందేమి సమాజంలో? యూనిటీ, ఐకమత్యం కావాలి. ఒక్కడు 5 కిలోమీటర్లు నడిస్తే కాళ్ళు పట్టుకుంటాయి, ఇంకా ఊరు రాలేదే, ఇంకా ఇది కాలేదే, అయ్యో బేజారవుతుంది అనుకుంటాడు. అదే 10 మంది కలిస్తే అదే 5 కిలోమీటర్ల దూరాన్ని ఆనందంగా సంతోషంగా మాట్లాడుతూ హాయిగా పోతారు. డిస్టెన్స్ అంతే ఉందండి, అదే 5 కిలోమీటర్లే, నడిచే కాళ్ళు అవే, అయితే బేజారు అనిపించదే. ఏముంది అక్కడ? సంఘీభావం ఉంది, కలిసి పని చేస్తున్నారు, కలిసి నడుస్తున్నారు కాబట్టి బేజారు అనిపించదు. ఇది కావాలి ఈరోజు. A ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ అవుతుంది, B ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు B స్క్వేర్ అవుతుంది. A ప్లస్ బిని A ప్లస్ బితో హెచ్చిస్తే A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB వస్తుంది. మ్యాథ్స్ తెలిసిన వాళ్ళకి చాలా సులభంగా అర్థం చేసుకుంటారు. ఏను ఏతో హెచ్చిస్తే A స్క్వేర్ వస్తుంది, బీను బీతో హెచ్చిస్తే B స్క్వేర్ వస్తుంది. అయితే A ప్లస్ బిని A ప్లస్ బితో హెచ్చిస్తే A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB. ఇది అదనంగా 2AB ఎట్లా వచ్చింది? A మత్తు మరి B నడుమ ప్లస్ పెట్టినాము కాబట్టి అదనంగా వచ్చింది. ఈ ప్లస్ అనేది ఐకమత్యం. చూడండి, ఒక చిన్న A మరి B మధ్యలో ప్లస్ గుర్తు పెడితేనే ఇంత ఫలితం వచ్చింది. ఇన్ని కోట్ల భారతీయుల మధ్యలో ప్లస్ అనే ఐకమత్యం పెడితే ఏ రీతిగా దేశం అభివృద్ధి చెందుతుంది కొంచెం ఊహించండి. ఈరోజు మనం క్షుద్రమైన విషయాలకి, చిన్న చిన్న విషయాలకి పోట్లాడుకుంటున్నాం. ఒక ప్రాంతం, దేశం ఏది గొప్పది? దేశమే గొప్పది. ఒక భాష, ఒక దేశం ఏది గొప్పది? దేశమే గొప్పది. ఒక జాతి, ఒక దేశం ఏది గొప్పది? దేశమే గొప్పది. ఈ దేశంలో అనేక ధర్మాలున్నాయి. ఒక సుందరమైనటువంటి ఉద్యానవనంలో అత్యంత సుందరంగా ఉండే వివిధ పుష్పాల రీతిగా అనేక ధర్మాలు మన భారతదేశంలో ఉన్నాయి. ఎందుకు కొట్లాడుకోవాలి మనం? ఏమి అయ్యింది మనకు? ಹೆಣೆದ ಹೂಗಳು ಹಲವಾದರೂ ಹಾರಬಂದೇ, ಪವಣಿಸಿದ ಮಣಿಗಳು ಹಲವಾದರೂ ದಾರಬಂದೇ, ಹಾಲು ಕರೆದ ಹಸುಗಳ ಬಣ್ಣ ಹಲವಾದರೂ ಕ್ಷೀರಬಂದೇ, ಕಡಲಿನ ಹೆಸರೇನೇ ಇರಲಿ ಕ್ಷಾರಬಂದೇ, ಹೊತ್ತುದು ಹೊನ್ನಾಗಲಿ ಮಣ್ಣಾಗಲಿ ಭಾರಬಂದೇ, ಪರಮಾತ್ಮನೇ ನಿನ್ನನ್ನು ಪೂಜಿಸುವ, ಪ್ರಾರ್ಥಿಸುವ, ಯಜಿಸುವ, ಭಜಿಸುವ ರೀತಿ ನೂರಾದರೂ ಉದ್ಧಾರವಂದೇ. ఈ తత్వం మనం నేర్చుకోవాలి. ఈ సంఘీభావం మనలో రావాలి. మనమంతా ఒకటే. జాతి మత కులాల కొరకు ఈ రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కొరకు మనిషి మధ్యలో అగ్గిని రగులుకొల్పుతారు, వైషమ్యాలు పెంపొందిస్తారు, కొట్టుకొని చావండి అంటారు. కులము కోసం, జాతి కోసం కొట్లాడుకొని చూస్తుంటే ఆశ్చర్యమవుతుంది. ఇదేనా భారతదేశం? ఇదేనా నవ్యమైన భవ్యమైన దివ్యమైన దేశం? ఇదేనా? ఓ భారతమాత, ఎటువంటి గతి పట్టింది నీకు? నీ పిల్లలే కొట్లాడుకుని చస్తున్నారే, నీవు మౌనం దాల్చుతున్నావే. ఓ పరమాత్ముడా, దీనికి మార్గమే లేదా? సోదరులుగా, అక్క చెల్లెళ్ళుగా, అన్నదమ్ములుగా బ్రతికే దినాలే కనబడవా? ఏమైంది మనకు? అన్ని ధర్మాలు ఒక్కటే. త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే పరమిదమద పత్యమితి చ రుచీనాం వైచిత్ర్యాద్ రుచుకుటిల నానాపతజుషాం నృణామేకో గమ్యస్త్వం అసిపయ సామరణ ఇవ. శివమహిమ స్తోత్రములో ఒక చక్కటి శ్లోకం చూడండి. ఇది పరమేశ్వరుడు నదులు వివిధ రీతులలో, వివిధ కొండలలో, వివిధ అడవులలో పుట్టి ప్రవహించి చివరకు ఏ రీతిగా సముద్రాన్ని చేరుతాయో ఆ రీతిగా పూర్వజన్మ సంస్కారముతో మానవులు వివిధ ధర్మాలలో, వివిధ కులాలలో పుట్టినట్లు వివిధ ధర్మాల్లో క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ, జొరాస్ట్రియన్ కానీ, హైందవుడు కానీ, ఏ జాతి కానీ ఆయా జాతిలో పూర్వజన్మ సంస్కారాల వల్ల పుట్టి ఆ మార్గంలో ప్రయాణం చేసి సముద్రం రీతిగా ఉండే నీలోనే ప్రతి ఒక్కడూ చేరుకుంటాడు. ఎటువంటి శ్లోకం ఇది? ఎందుకు మనకు అర్థం కాదు ఇది? బుద్ధికి ఏమో గ్రహణం పట్టిందే? ఖురాన్ చదివినారు, ఖురాన్లో ఉందా?
వఖాలూలన్ యదుఖులల్ జన్నత ఇల్లా మన్ కాన హుదన్ ఔ నసారా తిల్కా అమానియుహుం కులుహాతు బుర్హానకుం ఇన్ కుంతుం సాదికీన్. ఎంత చక్కగా చెప్పినారు చూడండి. అర్థం చెప్తాను నేను. ఓ ప్రవక్త, చెప్పు నీ ప్రజలకు, చెప్పు ఏమని. వెనుక క్రైస్తవులు ఒక ప్రచారం చేసేవాళ్ళు, క్రైస్తవులు తప్ప వేరే ఎవరికూ మోక్షం దొరకదు, స్వర్గానికి పోరు అని. ఈ రోజుల్లో కొంతమంది ముస్లింల నోట్లో ఇదే వింటున్నాను నేను. ఆ ఖురాన్లోని శ్లోకమే వాళ్ళకి జవాబు. ముసల్మానులు మాత్రమే మోక్షానికి పోతారు, జన్నత్తుకు పోతారు అనే దానికి కూడా ఇదే శ్లోకం. వఖాలూలన్ యదుఖులల్ జన్నత ఇల్లా మన్ కాన హుదన్ ఔ నసారా తిల్కా అమానియుహుం కులుహాతు బుర్హానకుం ఇన్ కుంతుం సాదికీన్. ఓ ప్రవక్త, క్రైస్తవులే స్వర్గానికి పోతారంటే వాళ్ళ దగ్గర ప్రమాణ పత్రం ఉంటే తెమ్మను. ఎవరు పోతారు మోక్షానికి? బలా మన్ అస్లమ వజ్హహు లిల్లాహి వహువ ముహ్సినున్ ఫలహు అజ్రుహు ఇంద రబ్బిహి వలా ఖౌఫున్ అలైహిం వలా హుం యహజనూన్. ఎవడు సద్భక్తుడై ఉంటాడో, ఎవడు హృదయము పరిపక్వమై ఉంటుందో, పవిత్రమై ఉంటుందో, పవిత్రమైన పనులు చేస్తాడో వాడు స్వర్గానికి పోతాడు. ఇక్కడ క్రిస్టియన్ అని లేదు, ముస్లిమ్స్ అని లేదు, జొరాస్ట్రియన్ అని లేదు, బౌద్ధులని లేదు, జైనులని లేదు. ఎటువంటి మాట ఇది? ఎంతమంది ముహమ్మదీయులు పాటిస్తారు దీన్ని? అర్థం చేసుకోవాలి విషయాలు. ప్రతి ఒక్కరికి సాధ్యమవుతుంది. వాడు హృదయ పవిత్రుడైతే వాడు మోక్షానికి అర్హుడవుతాడు. జీసస్ క్రైస్ట్ కూడా ఇదే మాట చెప్తాడు. హృదయ పరిశుద్ధము గలవారు ధన్యులు, ఎందుకంటే వాళ్ళు దేవుని చూచెదరు. యూనిటీ కావాలి, యూనిటీ రావాలి మనలో. ನೀನು ಕಡಲನ್ನು ತೋರಿ ಇದರ ಮೇಲೆ ಹೋಗಬಲ್ಲಿರಾ ಎಂದೆ. ನಾವು ಹೋಗಿ ನಿನಗೆ ಬೆರಗ ತಂದೆವು ತಂದೆ. ನೀನು ಗಿರಿಯನ್ನು ತೋರಿ ಇದರ ಮೇಲೆ ಏರಬಲ್ಲಿರಾ ಎಂದೆ. ನಾವು ಏರಿ ನಿನಗೆ ಬೆರಗ ತಂದೆವು ತಂದೆ. ನೀನು ಬಾನು ತೋರಿ ಇದರ ಮೇಲೆ ಹಾರಬಲ್ಲಿರಾ ಎಂದೆ. ನಾವು ಹಾರಿ ನಿನಗೆ ಬೆರಗ ತಂದೆವು ತಂದೆ. ನೀನು ನಮ್ಮೆಲ್ಲರನ್ನು ನೋಡಿ ನೀವೆಲ್ಲರೂ ಒಂದು ಕುಟುಂಬದವರಂತೆ ಬಾಳಬಲ್ಲಿರಾ ಎಂದೆ. ನಾವು ಉತ್ತರಿಸಲಾರದೆ ತತ್ತರಿಸುತ್ತಿದ್ದೇವೆ ತಂದೆ. ನೀನು ಕಡಲನ್ನು ತೋರಿ ಇದರ ಮೇಲೆ ಹೋಗಬಲ್ಲಿರಾ ಎಂದೆ. నీవు సముద్రాన్ని చూపి దీని మీద పోగలరా అంటే మేము పోయి నీకు సంతోషం ఆశ్చర్యం చేయించినాం, సంతోషం తెప్పించినాం. నీవు గిరి పర్వతాన్ని చూసి దీన్ని అధిరోహించగలవా అంటే మేము అధిరోహించి నీకు ఆశ్చర్యం తెప్పించినాం, సంతోషపడినాం. నేను బాణుతోరి నీవు ఆకాశం చూపించి దీని మీద ఎగుస్తావా, పైకి ఎగురుతావా? నీవు మమ్మల్నంతా చూసి నీవెల్లరూ ಒಂದು కుటుంబదవరంతే బాళబల్లిరా, ఒక కుటుంబంలోని వ్యక్తులుగా బ్రతుకగలరా అని దేవా నీవు అడిగితే నావు ఉత్తరిసలారదే తత్తరిసుత్తేదేవి తందే. నేను జవాబు చెప్పుకోకుండా ఒకరు ముఖం ఒకరు చూసుకుంటున్నాం. ఆకాశంలోకి ఎగిరినాం, సముద్రంలో ప్రయాణం చేసినాము, పర్వతాలు ఎక్కినాము. అయితే భూమి మీద అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా ఉండగలరా? ఉండలేము. ద్వేషాలు రగిలించుకున్నాము. నడెవుదొందే భూమి, ಕುಡಿವುದೊಂದೇ ನೀರು, ಸುಡುವಗ್ನಿ ಒಂದೇ ಇರುತ್ತಿರಲು ನಡುವೆ ಕುಲಗೋತ್ರ ಎತ್ತಣದು ಸರ್ವಜ್ಞ. సమాజాన్ని ఉద్ధరించేయల్లా, కంకణం కట్టుకోవాలా.